నమస్కారం గురూజీ. నమస్కారం. కన్యా రాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటారు? కన్యా రాశి అధిపతి వచ్చి బుధుడు. కన్యా రాశికి రాశ్యాధిపతి బుధుడు వచ్చి 4వ ఇంట్లో ఉన్నాడు, ధనుర్రాశిలో. తర్వాత 2 తర్వాత 9 అధిపతి అని చెప్పే కన్యా రాశికి శుక్రుడు వచ్చి 4వ ఇంట్లో ఉన్నాడు. తర్వాత కుజుడు 3వ ఇంటి అధిపతి 4వ ఇంట్లో ఉన్నాడు. 12వ అధిపతి సూర్యుడు 4వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇంట్లో కేతు, తర్వాత 10వ ఇంట్లో గురు, 9వ ఇంట్లో వచ్చి చంద్రుడు, 7వ ఇంట్లో శని. 95% బాగుంది అని చెప్పొచ్చు కన్యారాశి వారికి. ఓకే. 1 జనవరి 2026 ఆంగ్ల సంవత్సరం కన్యారాశి వారికి 95%. 100 అని చెప్పాలి, 95 చెప్పొచ్చు. ఓకే. మైనస్ ఏమంటే 12వ ఇంట్లో కేతు, అది కూడా పర్వాలేదు. 6వ ఇంట్లో రాహు, శత్రు సంహారమే. ఓకే. బట్ 3వ ఇంట్లో 3వ అధిపతి గురువు కుజుడు వచ్చి 4వ ఇంట్లో ఉన్నాడు, అదొకటే మైనస్ పాయింట్ అంతే. దానివల్ల ల్యాండ్ కొనొచ్చు, స్థలం కొనొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, కట్టిండే విల్లాలు కొనొచ్చు, కట్టిండే ఫ్లాట్లు తీసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఎవరికే కానీ రాశి ఫలాల్లో ఈ సంవత్సరం నువ్వు ఇల్లు కొంటావయ్యా, ఇల్లు కడతావయ్యా అంటే సంతోషం పొంగిపోతారు. అది వాళ్ళ స్తోమతికి 30/40 కావచ్చు, 100/100 కావచ్చు, చెప్పలేము. సో దానివల్ల ఇది జరుగుతుంది. అక్కా చెల్లెలు అన్న తమ్ముళ్ళ నడుమ ఏదైనా ప్రాపర్టీ లిటిగేషన్ అవి ఇవి ఉంటే సరిపోతుంది ఈ సంవత్సరం. కూర్చొని మాట్లాడితే చాలు. తమ్ముడు అక్క చెల్లెలు కేసు వేసుకొని 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది గురుగారు అంటారు కదా. మీ ఈగోలు వదిలేసి రారా నాన్న కూర్చొని మాట్లాడతాం అంటే సరేనా పెట్టుకో, నువ్వు సరే చెల్లె నువ్వు పెట్టుకో అనే మాదిరిగా వచ్చేస్తుంది. ఇవన్నీ అంటే పాత ఈర్ష్యలు, పాత ద్వేషాలు, కోర్టు కచేరీ వ్యాజ్యాలు అవన్నీ కూడా ఈసారి ఈ ఆంగ్ల సంవత్సరంలో సరిపోయే ఛాన్సెస్ ఉంది ఆ ప్రిడిక్షన్ ప్రకారంగా. 7వ ఇంట్లో శని, వర్క్ చేసే దాంట్లో ఏదే వర్క్, ఈవెన్ ప్రభుత్వం జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, బిజినెస్లు కావచ్చు, చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ కన్యా రాశిలో ఉండే రియల్ ఎస్టేట్ లో ఉండే వాళ్ళకి, భూమి పరంగా ఏదైతే చేస్తుంటారో, ల్యాండ్ డెవలపర్స్ కావచ్చు, ఈవెన్ బిల్డర్స్, కన్స్ట్రక్షన్ లో ఉండే వాళ్ళకి చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటుంది. ఫినాన్సర్స్, జ్యువెలరీ బిజినెస్ లో ఉండే వాళ్ళకి, షేర్ అండ్ స్టాక్ మార్కెట్ లో మంచి ప్రాఫిట్ చేసే యోగాలు ఉన్నాయి. అదే మాదిరిగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్ కాలేజీ నడుపుతూ ఉంటారు కదా, వాళ్ళకంతా చాలా మంచి ప్రాఫిట్, మంచి పేర్లు, కాలేజీకి స్కూల్కి పేరు వస్తుంది, మంచి పేరు సంపాదిస్తారు, మంచి నేమ్ అండ్ ఫేమ్ అవన్నీ కూడా వచ్చే యోగాలు కన్యారాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. దానివల్ల ఆల్మోస్ట్ పాజిటివ్ సైడే. పెళ్లి చూపులు మంచి సంబంధాలు కుదురుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి సంతానం కలుగుతుంది. ఎవరెవరు శత్రువులు ఉంటారో వాళ్ళంతా వీళ్ళకి మిత్రులైపోతారు, సరెండర్ అయిపోతారు. సో వీళ్ళకి ఎవరు శత్రువులు ఉంటారో వాళ్ళు మిత్రులు అవుతారో, మిత్రులు కాలేదంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు వీళ్ళ నుంచి దూరం అవుతారు. శత్రు సంహారం అవుతుంది. 6వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో కేతు, ఇదంతా మంచిదే. బట్ ఒక 5% ప్రాబ్లం అని చెప్పేది ఏమంటే వీళ్ళకి స్లీప్లెస్నెస్, నిద్ర పట్టదు అనే మరి సిమ్టమ్స్ ఉంటే, తర్వాత మైగ్రేన్, ఇలాంటి హెడ్ఏక్, ఈ సమస్యలో ఇదంతా కొంచెం అది ఎక్కువ కావచ్చు. ఈ సైనస్, నోస్ రిలేట్, ఈఎన్టీ అంటాం కదా, ఐ ఇయర్ నోస్, ఈ ప్రాబ్లం ఎవరికి ఎక్కువ ఉంటుందో హెడ్ రీజన్ లో, దాంతోపాటు స్లీప్లెస్నెస్, ఇది సిమ్టమ్స్ ఉంటే దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. లేదంటే అది కొంచెం ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల వీళ్ళకి కాస్త ప్రాబ్లం, ఏదో నిద్ర పట్లే అన్నీ బాగా జరుగుతుంది, బట్ ఇది ఈ ప్రాబ్లం ఏమో బాధిస్తుంది కదా అనే మాదిరిగా అనిపిస్తుంది. ఇంకా ఎడ్యుకేషన్లో ఉండే స్టూడెంట్స్కి మంచిగానే ఉంది ఈ సంవత్సరం, ఈ ఆంగ్ల సంవత్సరము. వర్క్, అబ్రాడ్కి వెళ్ళే యోగాలు, అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవడే యోగాలు, అబ్రాడ్లో పోయి పని చేసే యోగాలు, వర్క్ పర్మిట్లు అన్ని కూడా బాగుంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో పనిచేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఓవరాల్ కన్యారాశికి వచ్చి ఈ ఆంగ్ల సంవత్సరం జాక్పాట్. సో దానివల్ల లాటరీ కొనుగోలు చేయొచ్చు, లాటరీలో లాభం ఉంది, సో అదృష్టం కలుగుతుంది. సో గుప్తధనము, లంక బిందెలే, సో గుప్తధన ప్రాప్తి ఇదన్నీ ఉంటది. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఏమైనా అండర్స్టాండింగ్ లో మిస్ అయినా ప్యాచప్ అవుతుంది. కొందరు ఏదైనా ఒక గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ దగ్గర అవుతారు. సో ఆల్మోస్ట్ రిలేషన్షిప్ అన్ని బాగుంటది. సో ఈ సంవత్సరం మొత్తం వీళ్ళకి చాలా బాగుండేదానికి వీళ్ళు కొల్లాపుర మహాలక్ష్మి అమ్మవారిని కొలువు చేసుకుంది, చాలా చాలా మంచిది.
సో కొల్లాపురం మహాలక్ష్మి, తర్వాత శక్తిపీఠలు ఓకే 51 శక్తిపీఠలు ఉన్నాయి. అవును మైసూరు చాముండేశ్వరి శక్తిపీఠ, దాంట్లో అట్లీస్ట్ ఒక 10-15 దర్శనం చేసుకోవచ్చు. సో కనకమ్మ తల్లి, కనకదుర్గమ్మ, సో విజయవాడ కనకదుర్గమ్మ, మైసూరులో చాముండేశ్వరి కర్ణాటకలో, సో కొల్లాపూర్లో మహాలక్ష్మి, ఇలా ఒక 6 అట్లీస్ట్ అమ్మవారినైనా వీళ్ళ దర్శనం చేసుకొని అమ్మవారి శ్లోకాలు ఎంతవరకు ఓం శ్రీ మాత్రే నమః చాలు, సరిపోద్ది. అవును ఓం శ్రీ మాత్రే నమః కూడా చాలు. మీకు కుదిరిందంటే అమ్మవారిది ఏం లేదు, అంతే కదా, చదువుకోవచ్చు. అది చదువుకునేది ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్స్ అవుతుంది. లక్కీ డైరెక్షన్ వచ్చి వీళ్ళు అంతే ఈ సంవత్సరం మొత్తం ఈస్ట్, ఓకే తూర్పుని ఎంతవరకు ఉపయోగించుకుంటారో అంత మంచిది. మెయిల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఏదో బిజినెస్కి వెళ్తామంటే తూర్పుకు 2 అడుగులు వేసి బయట వెళ్ళేది, ఓకే ఇంటి నుంచి బయలుదేరుతామంటే తూర్పుని యూస్ చేసుకునేది. ఇవన్నీ చేశారంటే అమ్మవారి మొక్కుబడి, అమ్మవారిని ప్రార్థన చేసుకోవడం, తర్వాత శ్రీక్షేత్రాల్లో ఒక శక్తిపీఠాల్లో ఒక 6 దర్శనం చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. 100 out of 100 చెప్పాలి, నేను 95 చెప్పినాను. చేసుకోండి, మంచిగా ఉండండి. సో నామాన్ని కూడా అమ్మవారి నామాన్ని జపించచ్చు. అదే నేను చెప్పాను కదా, అమ్మవారి స్తోత్రాలు ఎన్ని ఉన్నాయి. లలిత సహస్రనామం నుంచి ఎంతో ఉంది, చదవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః చెప్పుకోండి కదా. ఏమంటే నార్మల్లీ బ్రూస్లీ రూల్ ఇంతే, 5000 టెక్నిక్ కన్నా ఒకే టెక్నిక్ ని 5000 తూరి ప్రాక్టీస్ చేసేదే పెద్దది. అలా చెయ్యాలి, అప్పుడు చాలా బాగుంటుంది. కన్యారాశి వాళ్ళకి బాగుంది. మొత్తానికి కన్యారాశి వారికి కొంత 2026లో బాగానే ఉంది. సో ముఖ్యంగా శక్తిపీఠాల్లో అయినటువంటి ఈ అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శిస్తే ఇంకా పాజిటివ్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. కన్యారాశి వారికి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్కారం.